ఏంటి శరీరాశ? దావీదు బలాఢ్యుడే, కిందికి చూచి ఏమైపోయినాడు. లోతు భార్య వెనకకు చూచి ఏమైపోయింది. సంసోను నాజీరు చేయబడిన పక్కకు చూచి ఏమైపోయినాడు. పేతురు సముద్రపు అలలను చూచి ఏమైపోయినాడు. వీరందరూ విశ్వాసులే, చూడకూడనివి చూసినారు. కళ్ళు ఎంత ప్రాముఖ్యమైనవో విశ్వాసి అంత ప్రమాదకరమైనవి. అందుకే నేత్రాశ జయించాలి, శరీరాశ జయించాలి, జీవపు డంబం జయించాలి. వీటితో పోరాడాలి, లోకంతో పోరాడాలి, లోకంలో ఉన్న పాపంతో పోరాడాలి, లోకంలో ఉన్న శత్రువుతో పోరాడాలి. వాటికి కావాల్సిన పునరుత్థాన శక్తి ఎలా కలుగుతుంది? ఎలా కలుగుతుంది? తిమోతి గురించి వ్రాస్తూ అంటాడు, తిమోతి బాల్యము నుండి శక్తిగల పరిశుద్ధ లేఖనములను వంట పట్టించుకున్నాడు. అందుకే అంటాడు 1 యోహాను 2వ అధ్యాయంలో ఏమంటాడు, యవనస్తులారా మీరు బలవంతులు, దుష్టుని మీరు జయించి ఉన్నారు. దేన్ని బట్టి? వాక్యము మీ యందు నిలిచి ఉన్న ప్రకారం. శత్రువుని జయించాలంటే, శరీరాన్ని జయించాలంటే, జీవపు డంబమును జయించాలంటే వాక్యమన్నా ప్రభు మనలో నివాసం చేస్తూ ఉండాలి. వాక్యాన్ని చదవాలి. అందుకే రీడ్ ఇట్, మెడిటేట్ ఇట్ అండ్ ఫాలో ఇట్. అప్పుడే మంచి చేపలముగా ఆయన తీసుకుంటాడు, తన గంపలో వేసుకుంటాడు. కాబట్టి చేపలన్నీ ఉన్నాయి సముద్రంలో. నీవు కూడా జాలరికి చిక్కని చేపవలే ఆ సముద్రంలో విస్తారంగా స్వేచ్ఛగా స్వాతంత్రంగా తిరుగుతూ లోకములో ఉన్న పాపములో ఉన్నావేమో, రా రా వలలోనికి చేయి చాపుతా ఉన్నాడు. ఎన్ని రోజులు లోకంలో ఉంటావు? రా, రక్షణ పొందు అని బ్రతిమలాడుతూ ఉన్నాడు. రక్షణ పొందు. రక్షణ పొందిన మనం, వలలో ఉన్న మనం, వలలో ఉంటే సరిపోదు, సంఘంలో ఉంటే సరిపోదు, పరలోకానికి వెళ్ళాలా. వలలో ఉంటే సరిపోదు, గంపలోనికి ఆయన మనల్ని